ఇంటే దేవుడు తాతలు ముత్తాతలు దేవతలే దేవుడు. అయితే ఈ 10 ఏళ్లలో ఎంత మోసపోయిన వాళ్ళు ఆదివాసం అది మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు దాన్ని నివారించాలి. మనం ముఖ్యంగా కార్పొరేషన్ వ్యాపారం చేయాలి కాబట్టి కార్పొరేషన్ కానీ ప్రభుత్వం విధానాలు చేయాలి. ప్రభుత్వం చేయాలి విధానాలు. మొట్టమొదటి షేపుల్ ఏరియా సౌత్ ఇండియా నార్త్ ఈస్ట్ కూడా పోయి రావాలి. షేపుల్ ఏరియా చెప్తా ఆయన కూడా అన్ని చోట్ల తిరిగి అభివృద్ధి చెప్పుకోలేదు. చాలా కష్టపడు ఆయన 4 మందిని అందరితో పాటు సాధ్యలేదు. అట్లా అటువంటి పరిస్థితుల్లో బయటకు వస్తున్నాం. అయితే నేను బాధపడేది ఏంటంటే ఒక్కసారి మీరు అందరూ కలిసి పొద్దున చెప్పిన ఓడోల్యాండ్ వెళ్దాం, కోక్రజానికి వెళ్దాం. ఓడోల్యాండ్ లో అమర్లో తుపాలు ఐఏఎస్ ఆఫీసర్ హెచ్ఎస్ బ్రహ్మాండ వాళ్ళకి జైలు బొమ్మ కూడా ఉంటారు. ఆమె కూడా కాల్పులు కట్టుతుంది. హెచ్ఎస్ బ్రహ్మాండ ఓడోల్యాండ్ ఆమె కూడా హైదరాబాద్ అక్కడ అంతర్పర్తం లేకుండా కట్టింది. అట్లా కట్టాలి ఓడోల్యాండ్. ప్రతి ఒక్కరి బొమ్మ పేరు 1000 మంది ఉన్నాయి. అదే అర్థమవుతుంది ఒకటి. రెండవది ఇంకోటి ఏం చెప్తుందంటే అక్కడే ఉంటుంది మనకు గచ్చిరోజు అక్కడ మేండాలేట అనే ఊరు ఉంటుంది. గోటుగూడెం ఉంది. గోటుగూడెం పూజిస్తే అక్కడ చుట్టూ షెడ్యూల్ ఎట్లా అమలు తెలుసుకోవచ్చు. అందరం పోయి రావాలి. అక్కడ మొత్తం ఆ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్ వారధి అధికారం గ్రామస్తుడు. ఆ ఊరిలో మద్య చెట్లు రేపు చెట్లు వారధి అధికారం. ఆ ఊరిలో మద్య నిషేధం ఉంది. ఆ ఊరికి మనం పోయి చూడాలనుకుంటే గ్రామ సభ తీర్మానం చేస్తే మనం అనుమతిస్తుంది. తెలుసు రాదు చూడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు మధ్య నిషేధం ఉంది. జయరాం రమేష్ గుర్తురాజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన జయరాం రమేష్ చూడాలనుకుంటే వాళ్ళు చెప్పారు అవర్ విలేజ్ ఇస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ యూ బికాస్ వన్ ఆఫ్ ఆల్కాలి అందుకుంటారు కాబట్టి అవుతుంది. అట్లా నిషేధం ఉంది. తర్వాత ట్యాక్స్ లోకల్ ట్యాక్స్ వసూలు చేస్తే అది తగ్గించి 10% ఉంది. 10% తగ్గించి అగ్రికల్చర్ డబ్బులు అమ్మాలి. వాళ్ళు ఏం చెప్తారంటే ఢిల్లీ में हमारा सरकार, मुंबई में हमारा सरकार, మేండాలేట में हम सरकार అదే ప్రభుత్వం. అట్లా గ్రామాల్లో మన తెలంగాణలో కూడా అట్లా కావాలి. ఎందుకంటే ఆ దేళ్లలో ఎంత పోరాటపడాలంటే చెంచులకు మన ముందు చెప్తున్నా, ముఖ్యమంత్రి కూడా చెప్పాలి. చెంచులు అందరినీ చంపేస్తున్నాం. చెంచులకు ఏమన్నారు చెప్తే డైరెక్ట్ గా ల్యాండ్ 1,80,000 ఎకరాల భూమి చెంచు రిజర్వ్ ఎంత కూడా కొడుతుంది. 1,80,000 ఎక్కడున్న భూమి టైగర్ ఫారెస్ట్ పెట్టప్పుడు టైగర్ రిజర్వ్ పెట్టప్పుడు అసలు నోటిఫికేషన్ కూడా పడిపోయింది. ఆ చెంచులందరూ పడిపోతుంది. ఎంతమంది ఈ మధ్య అదే జరుగుతుంది. అసలు ఆ ఏరియాలో గ్రామాల్లో ఫారెస్ట్ పోవద్దు, రెవెన్యూ పోవద్దు, పోలీసు పోవద్దు, పోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కరు పొట్టుకోవాలి. పోలీసు మనం చెప్పాల్సిన పని ఎట్లా పోతారు మీరు? 100 చెంచులు పొట్టు పెడుతుంది. ఎట్లా కొడతారు? రోడ్డు వాడు వాడేది అంటే అందుకంటున్నా వాడు తీసుకొని గల్లా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన అరుసు ఇది మనం అమలు చేయడానికి వీలేదు. రోడ్డు దగ్గర తెచ్చుకుంటాం. అందరం మనం చెప్పేది ఇంకొక చూడాల్సింది ఏంటంటే ఏమన్నారు వచ్చి వ్యక్తి వచ్చి 1941లో వాళ్ళందరికీ ఆస్ట్రేలియన్ రాయల్ ఫ్యామిలీ అంటే ఆస్ట్రేలియా గర్భిణీ రాయల్ ఫ్యామిలీ లండన్ లో సోషల్ ఆంధ్రప్రదేశ్ వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడంతా తిరిగి అవార్డులను చూసుకుంటున్నారు. రాశారు రాజా గౌడ్ సార్ ఆదిలాబాద్ రాశారు. మనం తెలంగాణలో చదువుతలేము. ఆ ఊరు పోయి చూస్తలేము. వాళ్ళు చచ్చిపోతే మా శవాలు మానవాళ్ళు కాకపోతారంటే మొత్తం వాళ్ళిద్దరు శవాలు అక్కడే కాకపోతుంది. ఇప్పుడు పక్కన మరి మనం ఎందుకు పోతలేము, ఎందుకు చూస్తలేము, వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు నాశనం అయిపోతారు, వాళ్ళ జనాభా ఎందుకు తగ్గుతున్నారు? ఆ రోజే చెప్పిండు ఏమన్నారు, దిస్ ఇంట్రెస్టింగ్ టైం అని చెప్పిండు. దిస్ ఇంట్రెస్టింగ్ టైం అండ్ డిక్లైన్ ప్రొటెక్ట్ ది నేషన్. ఇప్పుడు ఏమైంది పర్టికులర్ పట్టడం లేదు. ఇంకా రోజు సంఖ్య తగ్గిపోతుంది. మనం ఏ ముచ్చి మురికాలకు పక్కన పెట్టుకోవాలి. మన పౌర సమాజం ఏం చేయాలి? ఇట్లా దరిద్రమైనప్పుడు మనం కూడా నేరస్తులమే వృద్ధాలుగా ఉంటాం. అందుకని కేసీఆర్ అయితే ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆదివాసులు బతకాలి. బతకలేదు బతుకులు ఏం లేదు అక్కడ. వాళ్ళకి చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళకే మైనర్ భాష పూర్తి అధికారం అది కాదు. మనం చెట్లు పెట్టుకుంటారా, కర్రలు పెట్టుకుంటారా, ఏం చేస్తుంటారు వేరే విషయం. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనం పోలేవద్దు. సర్వాధికారాలు వాళ్ళకి ఇవ్వాలి. 5th షెడ్యూల్ అమలు కావాలి. అమలైతే మనం రైతులు మనవరం వాడిని పోవడానికి 5th షెడ్యూల్ ఉన్నట్టుగా సూచన తప్పకుండా అమలు చేసినట్టు చేయాలి. దానికోసం మేము భారత పౌర సమాజం రెడీ ఉన్నది.
మీరు అందరూ జైలు చెప్తాం, వాళ్ళందరూ జైలు పెట్టారు. రోడ్డు రెడ్డి అంటే జైలు పెట్టారు. ఉండబోతున్నారు కేసీఆర్ మనిషి వాళ్ళు పోలీసులు ఆఖరికి కోర్టు ఇంటర్వ్యూ వదిలిపెట్టమంటే కూడా కోర్టు వదిలిపెట్టాక తీసుకొని పోతుంది. ఆత్మహత్య చేసుకుని దుస్థితి ఏర్పడుతుంది. అందుకని ఏం చెప్పేది ఏంటంటే చట్టం అమలైతే లేదు, 50 షెడ్యూల్ అమలైతే లేదు, రాజ్యాంగమే అమలైతే లేదు. భారత రాజ్యాంగం బాత్రూమ్ పేపర్ అయింది, వాళ్ళు టిష్యూ పేపర్ అయింది. అందుకని మనం ఆ 50 షెడ్యూల్ అమలు చేసుకోవాలి, 50 షెడ్యూల్ అమలు చేసుకోవాలి. జయరాం రమేష్ కూడా రమ్మని చెప్తామనుకుంటున్నాం. మేము మాట్లాడడం ఫోన్ చేస్తాము, ఆయన కూడా వస్తుందని చెప్పి ఉండదంటే వస్తుందని చెప్పాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ కదా అద్భుతంగా రాసిన కాంగ్రెస్ రైట్ సార్